తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ న్యూట్రిషనిస్ట్, లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వనజ గారు నమస్తే అండి. నమస్తే మా. టాక్సిక్ పీపుల్, అది నువ్వు కనిపెట్టగలగాలి. ఆ మాత్రం తెలియట్లేదా? వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దంటే వినవు అని నా చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది నా పక్కన ఉన్న వాళ్ళు టాక్సిక్ కాదని. నేను ఎందుకు కనిపెట్టలేకపోతున్నాను అనేది చాలా మంది ప్రాబ్లం అండి. అసలు ఎలా గుర్తించాలి? వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినా, వీళ్ళతో కొంచెం రిలేషన్ మెయింటైన్ చేసినా, మాట్లాడినా కూడా ప్రమాదం, అలాంటి వాళ్ళని దూరం పెట్టాలనేది నాకు ఎలా తెలుస్తుంది? ఎలా గుర్తించాలి? ఓకే, ఇప్పుడు మీరు ఈ ప్రొఫెషన్లో ఉన్నారు కదా, మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మిమ్మల్ని ఎంతమంది ప్రమోట్ చేస్తారు? దాదాపుగా అందరూ చేస్తారా? యు ఆర్ ఇన్ ఏ గుడ్ రిలేషన్. ఓకే, మీకున్న రిలేషన్స్ చాలా బాగున్నాయి. కొంతమంది విషయాలలో వాళ్ళ ఓన్ పీపుల్ వాళ్ళని ప్రమోట్ చేయరు. ఓకే, సో అంటే పలానా వాళ్ళ ఒక మంచి పొజిషన్లో ఒకళ్ళు ఉన్నా, ఒక బ్యూటిఫుల్ ఎంప్లాయ్మెంట్, ఒక మంచి జాబ్లో కానీ, ఒక సీనియర్ పొజిషన్లో ఎవరైనా ఉన్నా, ఏం చేసినా ఫస్ట్ ఇంట్లో వాళ్ళని ఎట్లా గుర్తుపట్టాలి? ఇంట్లో టాక్సిక్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా అంటే అరే మా సిస్టర్ సో అండ్ సో అక్కడ జాబ్ చేస్తుంది, లేకపోతే మా సిస్టర్ ఈజ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ అని చెప్తారు. చాలా మంది ఏం చేస్తారంటే చెప్పరు, ఐడెంటిటీ హైడ్ చేస్తారు. అంటే మీ ఇంట్లో కొంచెం మీకు టాక్సిక్ పీపుల్ మీ ఇంట్లో ఉన్నారు. ఓకే, అంటే అక్కడికి ఆగిపోలేదు, టాక్సిసిటీ ఇంకా చాలా ఉంటుంది అనమాట. సో బయట వచ్చేటప్పటికి మీరు ఏ పని చేసినా మిమ్మల్ని అప్రిషియేట్ చేయని ఫ్రెండ్స్ కానీ, గ్రూప్ కానీ, బాసెస్ కానీ చాలా మంది ఉంటారు కదా. మామూలుగా ఒక హెల్దీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు ఏదైనా ఒక చిన్న మంచి పని చేస్తే ఇమ్మీడియట్గా మీకు ఒక అప్రిసియేషన్ వస్తుంది. సో అప్పుడు మీకు అప్రిసియేషన్ రాలేదు అంటే యూఆర్ డీలింగ్ విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ టాక్సిక్ పర్సన్ అనమాట. దాని తర్వాత టాక్సిక్ పీపుల్కి ఎప్పుడు చూసినా వాళ్ళ ప్రాబ్లమ్స్ మాత్రమే కనపడతాయి, వాళ్ళదే ఇష్యూస్, వాళ్ళే దేన్ని అప్రిషియేట్ చేయలేరు. వాళ్ళు ఏది చెప్పినా మీరు ఒక అడ్వైస్ ఇస్తే ఆ అడ్వైస్ని తీసుకోరు, దానికి ఇంకా ఆర్గ్యుమెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, వాళ్ళకి ఎప్పుడు చూసినా ఆర్గ్యుమెంట్సే ఉంటాయన్నమాట. అదే రాంగ్ అని తెలిసినా కానీ ఆ రాంగ్ మీద పదే పదే డిబేట్ చేస్తూ ఉంటారు. సో దే ఆర్ అగైన్ టాక్సిక్ పీపుల్. వాళ్ళు ఒక రిలేషన్ని ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేరు. ఏ రిలేషన్ అన్నా ఎక్కువ అంటే లాంగ్ రన్లో ఆ రిలేషన్స్ ఏవి మెయింటైన్ సరిగ్గా చేసుకోలేరు అనమాట. వాళ్ళకి అన్ని టెంపరీ బేసిస్, టెంపరీగా కావాలి. ప్రతి ఒక్కటి వాళ్ళ లైఫ్లో వెరీ వెరీ షార్ట్ పీరియడే ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ని టాలరేట్ చేయకుండా మనం అవతల వాళ్ళందరూ వదిలేస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అంటే మనం అతి మంచితనంగా వెళ్ళడం తప్పిస్తే అంతే, అతి మంచితనం. చాలా అసలు మనం అంటే చాలా విపరీతమైన ప్రేమగా ఉన్నట్టు, మనల్ని తెగ కేర్ చేసేస్తున్నట్లు, అసలు మన క్షేమమే వాళ్ళు కోరుకున్నట్టు మాట్లాడుతుంటారు. బట్ ఎవరో చెప్తే గానీ అర్థం కాదు, ఓహో వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని. అంటే ఏం చేయాలి? అది లిప్ సింపతి అంటాం కదా, పెదాల మీద లిప్ సింపతి చూపించేసి అబ్బా నువ్వు అంటే నాకు ఇది అది. జెన్యున్గా మన మంచి కోరుకునే వాళ్ళు అంత చెప్పక్కర్లేదు. యాక్చువల్గా యాక్షన్స్ స్పీక్ అ లాట్, వర్డ్స్ నెవర్ స్పీక్. మనం చెప్పేది చాలా మంది మాటల్లో చెప్పేస్తూ ఉంటారు, మాటలతో బోల్తా కొట్టించేస్తూ ఉంటారు. మీకు నిజంగా కష్టం ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా మీరు ఒక 40 కిలోమీటర్స్ అవతల కార్ బ్రేక్ డౌన్ అయిపోయి ఎవ్వరు లేనప్పుడు మీరు ఒక కాల్ చేస్తే నేను వస్తున్నా అని చెప్పి మీ దగ్గర పరిగెట్టుకొని వచ్చేవాళ్ళు, అక్కడ ముందుకెళ్తే క్యాబ్ తీసుకొని రా, లేకపోతే ఒక రిక్షా వేసుకురా అని చెప్పే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో కాబట్టి మీ దగ్గరికి పరిగెట్టుకొని జస్ట్ ఒక సేఫ్ ప్లేస్లో ఉంటూ నేను వస్తున్నానంటే వాళ్ళకి మీ మీద ఒక జెన్యున్ కన్సర్న్ ఉంది. అడ్వైజులు ఇచ్చేవాళ్ళు మాటల్లో చెప్తారు, నీకు ఏ కష్టం ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ, జస్ట్ ఐఎమ్ ఫోన్ కాల్ అవే అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాకపోతే నిజంగా అవసరం అయ్యి ఫోన్ కాల్స్ చేసినా ఏం చేసినా వాళ్ళకి ఎటువంటి అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయం వాళ్ళ దగ్గర నుంచి, మానిటరీగా డబ్బులు ఏం ఎక్స్పెక్ట్ చేయం, బట్ అంటే ఒక మారల్ సపోర్ట్ అంతే, ఒక మాట, ఒక మంచి మాట అట్లా చెప్పకుండా ఉంటారు. ఇవన్నీ టాక్సిక్ అన్న వర్డ్కి చాలా చాలా ఉన్నాయి. వాళ్ళు దేన్ని అప్రిషియేట్ చేయలేరు, ఎవరిని ప్రమోట్ చేయలేరు. ఓకే, మిమ్మల్ని పదే పదే అవాయిడ్ చేసేస్తూ, మీకు నిజంగా అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని పదే పదే అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. మీ ముందు మీలాగా చెప్తారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి వేరేగా, అంటే అవతల వాళ్ళకి డౌట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు మీ మీద. సో ఇట్లాంటి వాళ్ళందరూ టాక్సిక్ పీపుల్. అంటే అవాయిడ్ చేయడం ఎలా మ్యామ్ వీళ్ళని బెస్ట్? వాళ్ళని అవాయిడ్ చేయడం అంటే ఎక్కువగా వాళ్ళతో డీప్గా, అంటే మీకు అర్థమైపోయింది వీళ్ళంతా పైన మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ డీప్ సీక్రెట్స్ ఏం చెప్పక్కర్లేదు. ఓకే, టాక్సిక్ పీపుల్ వాళ్ళు చెడిపోవడమే కాకుండా చుట్టుపక్కల మన ఇమేజ్ని డ్యామేజ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు వాళ్ళు. అండ్ ఎప్పుడు చూసినా దేన్ని ఒక ఫుడ్ని అప్రిషియేట్ చేయరు,
మనం తీసుకెళ్తాం మంచి రెస్టారెంట్ ఉందిరా అక్కడ తీసుకెళ్తామని చెప్తాం, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇంతేనా ఇక్కడ ఏముందంటారా, ఏం బాగున్నది, దోశ బాగాలేదు, ఇడ్లీ బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు. ఓకే, సో అట్లాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. సో దే కాంట్ అప్రిషియేట్ ఎనీథింగ్ ఇన్ దేర్ లైఫ్. సో అది ఒక పర్సనాలిటీ డిజార్డర్ అని అనొచ్చు వాళ్ళని. కాబట్టి అట్లాంటి వాళ్ళని స్లోగా వాళ్ళకి డీప్ సీక్రెట్స్ చెప్పడం కానీ, వాళ్ళకి టూ మచ్ మీరు హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ వాళ్ళకి చెప్పడం కానీ అట్లాంటివి మెల్లిమెల్లిగా అవాయిడ్ చేస్తూ మెల్లిగా తగ్గిస్తూ మైనస్ చేసుకుంటూ వచ్చేసి మ్యాక్సిమం ఎంత మంచి రిలేషన్షిప్స్లో ఉండగలిగితే, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక 9-10 అవర్స్ ఒక ఆఫీసెస్లోనే చూడండి, ఒక 9-10 అవర్స్ ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారంటే ఇంటికి వెళ్ళాక యూ కాంట్ క్యారీ దట్ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ టు హోమ్ కదా. సో అందుకని మేక్ ష్యూర్ దట్ యు ఆర్ విత్ గుడ్ పీపుల్ ఇన్ ది అట్ ఆఫీస్ కానీ ఇంట్లో కానీ. బట్ అది మన హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. డెఫినెట్గా చాలా మంది ఏంటంటే చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు, వీళ్ళతో బాధ ఉన్నా మనం చెప్పుకోలేము, మనం బాధపడిపోతూ ఉంటాం. కాకపోతే ఒకసారి వాయిస్ అవుట్ చేయాలి, ఆ నో అనడం, కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మన యాక్షన్స్ చెప్పేస్తాయిలేండి వాళ్ళకి కొంచెం. ఎస్, అట్లా చేసేస్తూ ఉంటే మన మీద ప్రెషర్ పెట్టకుండా ఉంటే బెటర్. సో వాళ్ళకి అర్థమైతే. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. నమస్తే. నమస్తే.